4వ వచనాన్ని చదువుకుందాం ఈ పూట. 10వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 10:4. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా, అలాగే మనల్ని ఆహ్వానించిన కుటుంబ సభ్యులకి, మన యూట్యూబ్ ఛానల్లో వర్తమానం వింటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్న అందరికి వందనాలు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథములో ఒక అద్భుతమైన మాట 10వ అధ్యాయము 4వ వచనంలో, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును. దరిద్రుడు అవటానికి కారణం ఏంటి? బద్ధకంగా పని చేయటం. అర్థమవుతుందండి? ఒక చురుకుదనం అనేది లేకపోవటం, ఒక యాక్టివ్గా లేకపోవటం. ఏ కుటుంబంలో ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ బిడ్డలైతే చురుగ్గా ఉండరో, వారు బద్ధకముగా ఉంటారో, ఆ బద్ధకముగా ఉన్నటువంటి పిల్లలు ఏమవుతారంటే, ఆ బద్ధకంగా ఉన్నటువంటి కుటుంబం ఏమవుతుందంటే దరిద్రులు అవుతారు. నువ్వు తిడితేనో నేను తిడితేనో కాదు, వారు బద్ధకంగా ఉన్నప్పుడు తప్పకుండా వారు ఏమవుతారంటే దరిద్రులు అవుతారు. ఉదాహరణకి, మీరందరూ కూడా పనికి వెళ్ళేవారు, రైతులుగా మరి వ్యవసాయం చేసేవారు కనుక జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే, వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితిలో రైతు ఏం చేస్తాడంటే బద్ధకాన్ని విడిచిపెట్టి చురుగ్గా పెందలగాడ లేచి పొలాన్ని దున్నుకుని ఆ గడ్డి పుల్లలన్నీ కూడా తీసివేసుకుని చక్కగా భూమినంతను కూడా శుభ్రపరచుకుంటాడు. ఏమయ్యాలని? తగిన సమయంలో విత్తనాలు వేయాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ విత్తనాలు వేయాలని తను ఎంతగానో చేసుకుంటూ ఉంటాడు. వేళల్లోనే కొంతమంది రైతులు ఉంటారు. వీళ్ళు ఎవరంటే బద్ధకస్తులు. వీళ్ళు ఏం చేస్తారు? వేళకి నచ్చినప్పుడు లేచి దున్నుతారు, వేళకి ఇష్టమైనప్పుడు లేచి దున్నుతారు, వేళకి ఇష్టమైనప్పుడు వెళ్ళి పొలంలో ఏరుతారు. అందుకనే వీళ్ళు ఏమవుతారంటే, ఆడికి 10 ఎకరాలు ఉన్నా ఏముండదంటే దరిద్రతే వస్తుంది. ఎందుకని? వాడు పెందలగాడ లెగడు, పెందలగాడ దున్నుకోడు, పెందలగాడ పని చేయడు. అందుకనే వాడు ఏమవుతాడంటే ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తాడు? నష్టపోతాడు, దరిద్రుడవుతాడు. అందరూ ఇంటికి గింజలు వస్తే వీడింటికి గింజలు రావు. కారణం ఏంటంటే వీడు ఎవడంటే బద్ధకస్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, పొలం ఉంది, మోటార్ ఉంది, చక్కగా అన్నీ ఉన్నాయి. అయ్యా, మరి అందరూ కూడా గింజలు పెడుతున్నారు. చక్కగా బెండలో లేకపోతే దోసలో లేకపోతే బీరలో ఏ కూడా పెట్టు, శుభ్రంగా చేతికి వస్తుందంటే, ఇప్పుడు బిడ్డలారా, ఈ బద్ధకస్తుడు పెట్టల. ఇప్పుడేమో అందరూ బీరకాయలు కోసుకుంటున్నారు, బెండకాయలు కోసుకుంటున్నారు, చక్కగా దోసకాయలు కోసుకుంటున్నారు. ఈడేమో కోసుకునే వాళ్ళు ఇంకా చూసుకుంటే దరిద్రుడు, జేబులో చిల్లు కావా, డబ్బులు లేవు. ఎందుకని? బద్ధకస్తుడు. విత్తనాలు వేసే టైంలో విత్తనాలు వేయకుండా, దున్నవలసిన టైంలో దున్నకుండా ఉండడం వల్ల ఆ బద్ధకస్తుడు ఏమవుతాడంటే దరిద్రుడగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆడపిల్లలైనా మగపిల్లలైనా లేజీతనం పనికిరాదు, బద్ధకం పనికిరాదు. బద్ధకం నిన్నేం చేస్తుంది? బద్ధకం నిన్నేం చేస్తుంది? అమ్మా, ఏమండి, డిగ్రీ చదివినా ప్యూన్గా వెళ్ళాల్సి వస్తుంది, ఆఫీస్లో ఊడ్చేదానిగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకని? నీ బద్ధకం, చురుకుదనం లేదు. అందుకని నిన్ను ఏం చేస్తారంటే ఎక్కడో ఉండవలసిన దాన్ని ఎక్కడో
పెడతారు. అందుకనే మొట్టమొదటిగా దరిద్రులు అవడానికి కారణం ఏంటంటే బద్ధకం. కొంతమంది లేచి బైబిల్ చదవటం బద్ధకం, ప్రార్థనకి వెళ్ళటం బద్ధకం, ఉపవాసం ఉండడం బద్ధకం. మందిరం దగ్గరే ఉంటుంది, వీళ్ళేదో 1000 కిలోమీటర్లు నడిచి వెళ్ళరు. బద్ధకం. శుక్రవారం ఇంటికాడ ఉంటారు, ఆదివారం ఇంటికాడ ఉంటారు. బద్ధకం. వీళ్ళ బద్ధకం వీళ్ళని ఏం చేస్తుందంటే దరిద్రుల్ని చేస్తుంది. హల్లెలూయా. అందుకనే బద్ధకం కలిగి ఉండమాకండి. బైబిల్ చదివే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, పాట పాడే విషయంలో కానీ, బ్రదర్ మిట్లారా, దేవునికి ఇచ్చే విషయంలో కూడా చాలామంది బద్ధకంగా ఉంటారు. అందుకే వీళ్ళు దరిద్రులు అవుతారు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా బద్ధకం, గుప్పుళ్ళు ఇప్పరు, బద్ధకం. ఇద్దాంలే, ఈ నెల కాకపోతే ఇంకో నెల, ఈరోజు కాకపోతే ఇంకో రోజు అని ఇలా ప్రతి విషయంలో బద్ధకం కలిగి ఉంటారు. అందుకే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ప్రజమిట్లారా గెలిచినట్టు ఫీల్ అవుతారు, కానీ వాళ్ళకి దరిద్రత అలాగే వస్తూ ఉంటుంది. అందుకనే మొట్టమొదటిగా మనం ఏమి విడిచిపెట్టాలి అమ్మా? ఏమి విడిచిపెట్టాలి? దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా బద్ధకమును విడిచిపెడితే దరిద్రత పోయినట్లే. గట్టిగా చప్పడు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దరిద్రం బావాలంటే నిమ్మకాయ పెట్టడం కాదు, దరిద్రం బావాలంటే కొబ్బరికాయ కట్టడం కాదు గుమ్మానికి. మా ఇంటికి కలిసి రావట్లేదని దొడ్లు మార్చడం కాదు, మా ఇంటికి కలిసి రావట్లేదని తలుపులు మార్చడం కాదు. నువ్వు లే, నీ బద్ధకాన్ని విడిచిపెట్టి పని చేయి. దరిద్రత వచ్చిన దారిలో వెళ్ళిపోతుంది, వచ్చిన దారినే వెళ్ళిపోతుంది. నీ డ్యూటీ నువ్వు చేసుకుంటే నీకు ఆలాలను అడుక్కునే పని ఏంటి? నీ పనికి నువ్వు వెళ్తే ఆలాలని 10 రూపాయలు ఎవరా, అది 20 రూపాయలు అడుక్కునే పనే ఉంది. తమ్ముడిని అడుక్కునే పనే ఉంది, అమ్మని అడుక్కునే పనే ఉంది, నాన్న అడుక్కునే పనే ఉంది. నీ బద్ధకం నువ్వు ఏం చేస్తుందంటే జేబులో డబ్బులు లేకుండా, ఇంట్లో డబ్బులు లేకుండా చేస్తుంది, దరిద్రత తీసుకొస్తుంది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీరు దరిద్రం పోవాలంటే ఏవేవో ప్లాన్లు కాదు, బద్ధకాన్ని విడిచిపెట్టండి చాలు. బద్ధకం విడిచిపెడితే దేవుడు ఆటోమేటిక్గా దరిద్రం కూడా దాని అంటదే వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. ఆ 4వ వచనం 2వ మాట ఏమంటున్నాడో చదువుదాం. ఇప్పటి వరకు మనం బద్ధకం గురించి తెలుసుకున్నాం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుని స్తోత్రం. ఎవరు ఐశ్వర్యవంతులు అవుతారు అమ్మా? శ్రద్ధ కలిగిన వాడు. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. నువ్వు వెళ్ళే పని మీద నీకేముండాలి? శ్రద్ధ ఉండాలి. నువ్వు చదువుకునే చదువు మీద ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు బండి తోలుతున్నావు, శ్రద్ధగా తోలేవనుకో చక్కగా నీటికి ఇంటికి వచ్చేస్తాం. శ్రద్ధ లేకుండా అటువైపు ఇటువైపు ఆడించుకుంటూ తిరిగేవనుకో కాలో చెయ్యి ఇరిగిద్ది, ఇంటికి రావు, నేరుగా హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకని? శ్రద్ధగా బండి నడపనందుకు, శ్రద్ధగా కారు నడపనందుకు, శ్రద్ధగా నీ జీవితాన్ని జీవించినందుకు నువ్వేమవుతావు అంటే చాలా ప్రమాదాలు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే శ్రద్ధ గలవాడవుతాడు. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రద్ధ లేని వాళ్ళని దేవుడు ఐశ్వర్యవంతులు చేయడు తెలుసా? చాలామంది తెలుగు అనుకుంటున్నారు, దేవుడి దగ్గరికి వచ్చేస్తే ధనవంతులు అయిపోతారు, దేవుడి దగ్గరికి వచ్చేస్తే అది ఇచ్చేస్తాడు ఇది ఇచ్చాడు. బైబిల్లో ఎక్కడ చూసినా శ్రద్ధ కలిగిన వాడికే ఇచ్చాడు. ఇప్పుడు యోసేపు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వలేదే, వాళ్ళు కూడా దేవుడినే కదా నమ్ముకుంది. మరి యోసేపుకి ఎందుకు ఇచ్చాడు ఆశీర్వాదం అమ్మా? ఆయన శ్రమ వచ్చినా, గుంటలో పడేసినా, నెట్టివేసినా, అమ్మివేసినా దేవుని మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరి మీద మాట్లాడుతులా? దేవుని మీద శ్రద్ధ కలిగి వెతుకుతున్నాడు. అందుకే అతను ఐశ్వర్యవంతుడయ్యాడు.
ఈరోజు పక్కన ఆమె ఏమనంటే గుడి మానేస్తావు, గబాలను అయ్యగారు ఏమనంటే గుడి మానేస్తావు, లేకపోతే ఇంకోళ్ళు ఏదన్నా అంటే గుడి మానేస్తావు. నీకు శ్రద్ధ ఏది? శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమవుతాడంటే ఐశ్వర్యవంతుడవుతాడు. దేవుని స్తోత్రం. ఒక గొప్ప ధనవంతుడవుతాడు. యేసేపు ఆ దేశంలో చక్కటి ఉద్యోగము కలిగి, చక్కటి పరిపాలన కలిగి, చక్కటి అధికారము కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా శ్రద్ధగా పనిచేశాడు. ఏం చేశాడక్క? వాన వచ్చిందని ఆగల, ఎండ వచ్చిందని ఆగల, ఈరోజు ఇన్సెంట్ పోద్దని ఆగల. అర్థమవుతుందా? లేకపోతే నీకు నచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవడం కాదు, కష్టం వచ్చినా శ్రమ వచ్చినా, అర్థమవుతుందా, శ్రద్ధగా కంటిన్యూగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన ఏమయ్యాడంటే ఆశీర్వదించబడ్డాడు. ఇంకోసారి ఇంకో మాట చెప్పున, కొన్ని ఆఫీసుల్లో, కొన్ని కంపెనీల్లో, కొన్ని పొలాల్లో పనిచేసినప్పుడు నీవు శ్రద్ధగా చేయటం చూసి యజమానులు ఏం చేస్తారంటే నీకు ఒక మంచి జీతం ఇస్తారు. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా వినండి. మీరు అందరు కంపెనీలకు వెళ్తున్నారు, మన ఊరంతా కంపెనీలు వచ్చేసినాయి. అర్థమవుతుందా? ప్రియమిత్రులారా, ఒక పాల షాపులో, పాల వ్యాపారం చేస్తున్న షాపులో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే శ్రద్ధగా పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి. ఏం చేస్తున్నాడు? శ్రద్ధగా పనిచేస్తున్నాడు. పాపం యజమానుడు చూశాడు, అరే నేను నా యొక్క షాపులో చేర్చుకున్న నాటి నుంచి నేటి వరకు ఇతను చాలా శ్రద్ధగా పనిచేస్తున్నాడు. ఇతని యొక్క శాలరీ రేపటి నుంచి పెంచాలి, రోజుకు ఒక 50 రూపాయలు పెంచుదాం అనుకున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత పెంచుదాం అనుకున్నాడంట? మాట్లాడరే. 50 రూపాయలు పెంచుదాం అనుకున్నాడంట మనోడు యజమానుడు. ఎవరిని చూసి? ఇతను శ్రద్ధగా పనిచేస్తున్నాడని. దేవుని స్తోత్రం. కానీ మనోడుకున్న అలవాటు ఏంటో తెలుసా? జాగ్రత్తగానండి. కొంతమందికి అలవాటు పోదు ప్రార్థనకి వెళ్ళినా, కొంతమందికి ఉపవాసం ఉండ అలవాటు పోదు, కొంతమందికి ప్రియమైన బిడ్డలారా ఇంకేది చేసినా అలవాటు పోదు. మనోడుకున్న అలవాటు ఏంటంటే రోజు డ్యూటీ దిగి వచ్చేటప్పుడు 1 లీటర్ పాల ప్యాకెట్ అంట యజమానుడికి కనపడకుండా ఫ్యాంట్లో పెట్టుకొస్తున్నాడంట. ఆ మాట అర్థమవుతుందా? ఏం పెట్టుకొస్తున్నాడు? పాల ప్యాకెట్ లీటరు దాన్ని పాల ప్యాకెట్ని యజమానుడికి కనపడగా ఫ్యాంట్లో పెట్టుకుని వస్తున్నాడంట. ఇతను ఇంత శ్రద్ధగా పనిచేస్తున్నాడు కదా, రేపటి నుంచి ఒక 50 రూపాయలు పెంచుతాం అనుకున్నాడు. ఆ రోజు కూడా యథావిధిగా ఈయన అనుకున్నది ఈయనకి తెలియదుగా, యజమానుడు అనుకున్నది పనివాడికి తెలియదు. ఈ పనివాడు యథావిధిగా ఏం చేస్తాడంటే ఆ పాల ప్యాకెట్, లీటర్ ప్యాకెట్ ఫ్యాంట్లో పెట్టేసి దాచేసాడు. ప్రియమిత్రులారా, ఈలోపు సరే యథావిధిగా ఎవరు చోట్ల రోజు తెచ్చేస్తున్నాడు, ఎవరికి దొరకట్లా. ఈరోజు యజమానుడు షాప్కి అప్పుడే వస్తున్నాడు. ఈ షాప్లో నుంచి ఇతను బయటికి వెళ్తున్నాడు. ఏం జరిగిందేమో పొరపాటున ఏం జరిగిందంటే ఈ పాల ప్యాకెట్కి బెజ్జం పడి మొత్తం కారిపోయింది. హల్లెలూయా. ఏమైందక్క? మాట్లాడరే. ఏమైంది? పాలన్నీ కూడా ప్యాంట్లో పోయినాయి. ఇప్పుడు దొరికిపోయాడు. దొరికింది ఎవరు? రోజు 50 రూపాయలు పెంచుదాం అనుకున్నాడు పాపం యజమానుడు. అప్పుడే శ్రద్ధగా పనిచేస్తున్నాడని. అందుకని కొంతమంది శ్రద్ధగా పనిచేస్తారు కానీ చేదూకుడు పోదాం. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు అదే పని చేస్తారు, ఎక్కడున్నా అదే పని చేస్తారు. ఆ లీటర్ ప్యాకెట్ రోజు తెస్తున్న సంగతి ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఆ రోజు ఏమైందో అనుకోకుండా పాల ప్యాకెట్కి ఆ బెజ్జం పడి పాలన్నీ చూసా దొంగను పట్టించినాయా? నువ్వు దొరకవా? ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తావు జేబులో పెట్టి? అమ్మా, దొరికితే దొంగ, దొరకపోతే దొర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అప్పుడేమవుతావు తెలుసా? ఐశ్వర్యవంతుడు అవ్వు. నెక్స్ట్ రోజు అన్నాడంట, నువ్వు ఇక షాపులోకి రావద్దురా బాబు అన్నాడంట. ఏమన్నాడు? షాపులో ఉద్యోగం పోయింది,
రూపాయలు పెంచుదాం అనుకున్నాడు, అవి కూడా పోయినాయి. అందుకని రాత్రి నేను ఏం చెప్తున్నానంటే, శ్రద్ధగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. దేవుని స్తోత్రం. స్త్రీలు మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటను గమనించండి. ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వారి ఇల్లు ఎప్పుడు కూడా ఐశ్వర్యముతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. ఎలాగో చూడండి, పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథం 2వ అధ్యాయము, రూతు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి దేవుని మాటలు ఇలాగా రాయబడి ఉన్నాయి. అందరూ కూడా తెరిచి చూద్దాం. రూతు గ్రంథం, చక్కగా దేవుడు చక్కని మాటలు రాసి ఉంచాడు ఇక్కడ. చదువమ్మా. అప్పుడు బోయాజు 2:5 కొయ్యవారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఏమే మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. అక్కడికి ఆమెతో అడ్రస్ చెప్పాడు. యజమానుడు వచ్చాడు, జాగ్రత్తగా వినండి. బోయాజు వచ్చాడు, పొలానికి యజమాని వచ్చి చూసినప్పుడు అక్కడ పని చేపిస్తున్నవాడు ఉన్నాడు. ఆయన అడిగారు, ఈమె ఎవరు అని. అప్పుడు ఈమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమే ఫలానా మోయాబు దేశం నుండి వచ్చిన మోయాబీరాలు, ఈ మోయాబీరాలు ఫలానా నయోమి కోడలు, మిట్లారా అని అక్కడితో అడ్రస్ చెప్పాడు. తర్వాత చెప్తున్నాడు, చదవండి ఇప్పుడు అదే వచనం నుంచి. ఆమె నేను కోయివారు వెనకకు పనల మధ్యను ఏరుకుని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? రాత్రి మాటలు మీకు అర్థమవుతున్నాయా? అన్యురాలైనటువంటి మోయాబీయురాలైనటువంటి బిడ్డలారా, దేవుణ్ణి ఎరగనటువంటి ఆమె తన అత్తయ్యన నయోమితో బయలుదేరి వచ్చింది. దేవుని స్తోత్రం. బయలుదేరి వచ్చినప్పుడు అత్తగారు చెప్పినట్లుగా బోయాజు పొలానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? బోయాజు పొలానికి, తన బంధువుడైన బోయాజు పొలానికి వెళ్ళింది. ఆ బంధువైన బోయాజు పొలానికి వెళ్ళి ఏం చేస్తుందంటే, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు శ్రద్ధగా వేరుకుంటుంది. దేవుని స్తోత్రం. ఏం చేస్తుంది? ఏమేరుతుంది? పరిగెడుతుంది. ఏమేరుతుంది? పరిగెరుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈలోపు పొలంలో ఉన్న యజమానుడు వచ్చాడు, అడిగాడు, ఆ అమ్మాయి ఎవర్రా ఏంట్రా అని అడిగితే ఫలానా ఫలానా అని చెప్పాడు. అయితే చెప్పినవాడు చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఏమే ఉదయం నుంచి ఒక్క సమయం కానీ ఒక్క గంట కానీ వేస్ట్ చేయలేదు, చాలా జాగ్రత్తగా వేరుకుంటుంది, కొంచెం మాత్రమే రెస్ట్ తీసుకుని మరలా ఏం చేస్తుంది? శ్రద్ధగా వేరుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీరు గమనించండి, రూతమ్మ శ్రద్ధగా వేరుకొనటం ద్వారా ఆ బోయాజు ఏమన్నాడు చూడండి ఇప్పుడు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తెల యొద్ద నిలకడగా ఉండుము. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా వేరుకుంటున్న రూతమ్మను చూసి, నువ్వు వేరొక పొలానికి వెళ్ళొద్దు, ఇక్కడే నా పనికెత్తలతో నువ్వేం చేయాలి? ఏరుకోమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదివిన సామెతల గ్రంథం 14:4 ఏముంది? చదవండి, ఇప్పుడు మీకు అర్థమైంది. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు
హల్లెలూయా. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఇప్పుడు ఏమి లేనిది, ఇల్లు లేదు, పొలము లేదు, అన్నీ లాగేసుకున్నారు. భర్త చనిపోయాడు, మామయ్య చనిపోయాడు, మరిది చనిపోయాడు. ఇప్పుడు మిట్లరా ఆ యొక్క తోటికోళ్ళు వెళ్ళిపోయింది, ఆ దేశం మోయాబు దేశంలో నుండిపోయింది. ఇవన్నీ కూడా కష్టాలు కనపడుతున్నాయి. ఈ టైంలో ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నేను చేయవలసిందేంటో తెలుసా? శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి నువ్వు మందిరమునకు పో, శ్రద్ధ కలిగి బైబిల్ చదువు, శ్రద్ధ కలిగి ఆరాధన చేయి. అటో మనసు ఇటో మనసు పెట్టుకుని చప్పట్లు కొట్టొద్దు, అటో మనసు ఇటో మనసు పెట్టుకుని పాట పాడొద్దు, అటో మనసు ఇటో మనసు పెట్టుకుని కానుకీయొద్దు. నువ్వు చేసేది ఏదైనా సరే శ్రద్ధగా చెయ్యి, నువ్వు ఐశ్వర్యవంతురాలు అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బిడ్డ రూతమ్మ యజమానుడు ప్రియమిత్రులారా బోయాజు చెప్పినట్లుగానే అక్కడ నమ్మకంగా వారి దగ్గరే ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత ప్రియమిత్రులారా ఏమైందో తెలుసా? ఆమె శ్రద్ధగా ఉండడం చూచి బోయాజు తనను పెళ్లి చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరు పెళ్లి చేసుకున్నారు? బోయాజు పెళ్లి చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు అని అంటే తను కలిగిన శ్రద్ధను బట్టి. ఈరోజు దేవుని మీద నీకు ఎంత శ్రద్ధ ఉంది? నీ స్థితి మారాలంటే, నీ కుటుంబం మారాలంటే, నీ పరిస్థితి మారాలంటే నువ్వు ఎవరి మీద శ్రద్ధ కలిగి ఉండాలి? అమ్మా మాట్లాడుతున్నా. దేవుని స్తోత్రం. దేవుని పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావనుకో, దేవుడు కూడా అంతే రీతిగా నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తాడు. హల్లెలూయా. నువ్వెవరి పట్ల శ్రద్ధ కలిగి ఉంటున్నావు? సీరియల్స్ మీద ఉన్న శ్రద్ధ, టీవీ మీద ఉన్న శ్రద్ధ, బాయ్ ఫ్రెండ్ మీద ఉన్న శ్రద్ధ, లోకంలో ఉన్న శ్రద్ధ దేవుని మీద లేనే. అందుకని నువ్వేమవట్లా? ఐశ్వర్యవంతుడు అవట్లా. ఐశ్వర్యుడంతు అవ్వాలంటే పక్కనోడు పొలం రాపిచ్చేసుకుంటే అయిపోవో, లేకపోతే పక్కనోడిని నువ్వు ఏదో ప్రేమించేస్తే అయిపోవో, లేకపోతే పక్కనోడిని ఆ యొక్క ఇంటిది స్థలాలు డాక్యుమెంట్ లాగేసుకుంటే అయిపోవో. శ్రద్ధగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు. దేవుని స్తోత్రం. కొంతమంది ఎంత భయంకరంగా ఉంటున్నారంటే అప్పిచ్చిన వాడిని తీర్చగా అప్పిచ్చిన వాడిని కొడుతున్నారు. ఎంత దారుణం అండి. నీ దగ్గర ఏదో ₹1 ఆశించి వాడు ఇచ్చాడు, నీది అవసరం, వాడిదేమో రూపాయి కావాలి. ఏమిటి దారుణంగా మనిషిని చిత్రహింసలు చేస్తున్నారు చాలా చోట్ల. దేవుని స్తోత్రం. అది మంచి పద్ధతి కాదు. అలా ఉండడం వల్ల నీకు ఆశీర్వాదం కాదు, నీకు ఇంకా శాపం వస్తుంది. వాడు ఏడుస్తాడు, వాడి భార్య ఏడ్చిద్ది, వారి పిల్లలు ఏడుస్తారు. అది మంచి పద్ధతి కాదు. దేవుని స్తోత్రం. అయ్యా దొరకవు, రేపు పడతా, సంవత్సరానికి కడతా, ఒక మాట చెప్పుకుంటే ఆ విధానం వేరుగా ఉంటుంది. అంతేగాని మోసం చేస్తే మనమే మోసపోతాం. మనమే మోసపోతాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఐశ్వర్యులు అంతలో అవ్వటానికి నువ్వు చేయాల్సింది శ్రద్ధ కలిగి ఉండాలి. నీకు శ్రద్ధ లేనప్పుడు దేవుడు ఎలా కార్యం చేస్తాడు? తోటి వ్యక్తిని అట్లా కొట్టేసి, తోటి వ్యక్తిని అలా తిట్టేసి, తోటి వ్యక్తిని ఇలా చేసేస్తే మళ్ళీ దేవా నన్ను ఆశీర్వదించేయంటే ఎట్లా ఆశీర్వదిస్తాడు? మన దేవుడి దగ్గరికి సామాన్యంగా అందరు రారు. ఎందుకో తెలుసా? ఈయన ఎలాంటి వాడో తెలుసా? పరిశుద్ధుడు. ఉన్నట్టుగా మాట్లాడతాడు, లేనిది. అంతేగాని నువ్వేదో పెద్ద కొబ్బరికాయ కొట్టేస్తావని, అట్టికాయ ఇచ్చేసావని, సాంబ్రాన్ని వెలిగించావని వెరీ గుడ్ అండవు. అలా అనాల్సి వస్తే దావీదు విషయంలో, బెత్సాబా విషయంలో చేసిన తప్పుకి ఏమండి 100 గొర్రెలు, 100 పొట్టేళ్ళు, 100 ఆవులు బలిచ్చేసి అయిపోయిందిలే యేసయ్య అనేవాడు. ఒరే నీ గొర్రెలు, నీ ఎడ్లు, నీ యొక్క బలిసినవి ఏమీ నాకు అక్కర్లేదు, నేను పరిశుద్ధుని గనుక నీవును పరిశుద్ధుడిగా ఉండు. అది ఆయన కోరుకునేది. అర్థమవుతుందండి? రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా బద్ధకముగా పనిచేయవాడు ఏమవుతాడు?
రెండవది, శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? రూపాయి లేకుండా జీరోతో ప్రారంభమైంది రూతమ్మ జీవితం. రూపాయి లేదు, ఇళ్ల స్థలం లేదు, ఒక డాక్యుమెంట్ లేదు, కానీ శరీరాన్ని నమ్ముకోలా, కంపెనీలో మోసం చేసి తీసుకురాలా, డ్యూటీలో అక్రమంగా నడవలా, పొలంలో అక్రమైన మాటలు, చిలిపి మాటలు, చందపు మాటలు మాట్లాడలా, అక్రమమైన సారా వ్యాపారం, అక్రమమైన దుర్వ్యాపారం చేయలా, కళ్ళతో సైకిల్ చేయలా, యజమాని ఎలా పడేయాలో చూడలా. ధైర్యంగా చెప్తున్నాను, లేఖనాలు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతున్నాయి. ఇలాంటి ఏమీ చేయలే ఆ అమ్మాయి చేసింది ఒకటే, శ్రద్ధగా పరిగెరుకుంది. ఈరోజు రైతు దగ్గర ఎలా ఉంటున్నావు? యజమానుల దగ్గర ఎలా ఉంటున్నావు? పనిలో ఎలా ఉంటున్నావు? డ్యూటీలో ఎలా ఉంటున్నావు? నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు మనిషిని లొంగ తీసుకుని మనిషి దగ్గర ఉన్న రూపాయి తీసుకుంటావేమో, తర్వాత నీకు దరిద్రమే మిగిలింది. కానీ నేనంటాను, దేవునికి లొంగిపో, శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రూతమ్మ అంట నీకులాగా పిచ్చగా ఉండేది కదంట, చాలా సౌందర్యవంతురాలంట, చాలా అందగత్తి అంట, చాలా అందగత్తి అంటండి. అంత అందగత్తైనటువంటి రూతమ్మ మిట్లారా ఏవేవో ప్రాక్టీస్ చేసి ధనవంతురాలు అవ్వాలనుకోలా, ఐశ్వర్యంతురాలు అవ్వాలనుకోలా. జీరోతో ప్రారంభమైన తన జీవితం, ఇళ్ల పట్టా లేని తన జీవితం, పొలం లేని తన జీవితం, శ్రద్ధగా పనిచేయటం వల్ల ఆమె ఏమైందంటే బోయాజు యొక్క ఆస్తికి వారసురాలైంది. హల్లెలూయా. ఎవరికి? బోయాజు యొక్క ఆస్తికి యజమానురాలైంది, వారసురాలైంది. తను చక్కగా ఆశీర్వదించబడింది. అందుకనే శ్రద్ధగా పనిచేవారు ఏమవుతారు? ఐశ్వర్యవంతులు అవుతారు. నువ్వు ఒక మనిషిని లొంగ తీసుకుంటే 1 సంవత్సరం పోషిస్తాడు, 2వ సంవత్సరం ఆడికి నీకు ఏదో వ్యాధి వస్తుంది, 3వ సంవత్సరం మీ ఇద్దరు డబ్బులు ఇచ్చేవాడు ఉండడు, బెళ్ళలు తెచ్చేవాడు కూడా ఉండడు. ఖచ్చితం ఇది. లేకపోతే 10 సంవత్సరాలు పోషిస్తాడేమో, 10 తర్వాత మీ ఇద్దరికి ప్లస్ వచ్చేది అదే. జీవితాంతం వాడాలి బిళ్ళలు. ఎందుకు వచ్చిన కర్మ? శ్రద్ధగా దేవుణ్ణి ఎత్తుకేవనుకో, దేవుడు అంచెలంచెలుగా నిన్నే ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? నిన్నే. ఎందుకో తెలుసా? అసలు నిన్ను ఆశీర్వదించడానికి కదా ఆయన పిలిచింది, నిన్ను దీవించడానికి ఆయన పిలిచింది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్టాగెళ్తే చాలా దూరం అయింది అని ఇట్ట వెళ్ళిపోతున్నాం అడ్డదారిలో. అందుకనే నష్టపోతున్నాం. అడ్డదారిలో వెళ్ళి ఏమవుతున్నాం? మాట్లాడుతులా, అక్కడే ఉంటావు, ఏమీ కట్టలేవు, కట్టినట్టే ఉంటావు, తెచ్చినట్టే ఉంటావు, రోజు జీరో కనపడదు ఇంట్లో. కారణం ఏంటంటే నువ్వు మనిషిని లొంగ తీసుకుంటున్నావు, కానీ మనిషిని చేసిన దేవునికి లొంగట్లా. నువ్వు దేవునికి లొంగు, దేవుడు నీకు కార్యం చేస్తాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎందుకు? పనికిరాని మోయాబీరాలు అన్యురాలైన ఆమెని దేవుడు ప్రేమించి ఆశీర్వదించాడు, ఐశ్వర్యంతురాలైంది. కనుక నేను కూడా మీకు తెలియజేసేది శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు శ్రద్ధగా ఆరాధనకి రా, శ్రద్ధగా బైబుల్ చదువు, శ్రద్ధగా ప్రార్థన చేయి, శ్రద్ధగా ఉపవాసం ఉండవు. క్రమం ఉండదు. 40 దినాలు సావుకుడు పెట్టాడు మన కోసమే కదా అని క్రమంగా శ్రద్ధగా రారు కొంతమంది. కనీసం రాత్రులన్నా ఉపవాసం ఉండరు, బేవు తింటాం, బేవు అని పడుకోవటం. ఎట్టా కార్యాలు అటు జరుగుతాయి. ఓహో, ఒకళ్ళు ఎలా ఉంటారో అలాగో తెలియదు. వాళ్ళు పగలు నిద్రపోతారు, రాత్రి నిద్రపోతారు. వాళ్ళకి ప్రార్థన లేదు. ఇక వాళ్ళ జీవితం అంతా కూడా స్పాయిల్ అయిపోతూ ఉంది. అందుకే మీకు చిన్న చిట్కా అన్నమాట. బద్ధకం కలిగి ఉంటే ఏమవుతావు అంటే దరిద్రుడు అవుతాం. శ్రద్ధగా పనిచేస్తే అది. ఇప్పుడు నువ్వేం చేయాలి? అయ్యగారండి మరి నాకు డ్యూటీ లేదు, ఉద్యోగం లేదని ఉన్న చోటే శ్రద్ధగా పనిచేయి, నిలబెడతాడు ఆయన. పడిపోయిన చోటే నిలబెడతాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ విషయానికి వస్తే కుటుంబంలో కానీ మన విషయంలో, మన పిల్లల విషయంలో నేను చెప్తున్నానంటే శ్రద్ధ కలిగి దేవుణ్ణి వెతకండి. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రధాన బిడ్డలారా,
శ్రద్ధగా వెతుకుని వారు ఉన్నారు. బైబిల్లో దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుని వారు ఉన్నారు. వెతుకుని వారు ఎక్కడ సిగ్గుపడనే పడలా. సిగ్గుపడ్డారా అమ్మా? చూడండి, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమె ఎన్ని సంవత్సరాలు అమ్మా? అన్ని హాస్పిటల్ తిరిగింది, ఏమి అవల. శ్రద్ధగా వచ్చింది ఎవరి దగ్గరికి? ఇక ఎటు అటు అమ్మాయి ఏడకి అంటున్నారు. ఆ జనాల్లో యేసయ్య నిన్ను తొక్కేస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎలబాగు, నువ్వు అసలే నీకు బాగాలా, నీకు వాసన వచ్చేస్తున్నావు, ఎలబాగు జనాల్లోకి. ఓయ్ అమ్మాయి, నిన్నే వెళ్ళొద్దన్నావా అని నలుగురు నాలుగు మాటలు అంటున్నప్పటికీ ఆమె జనాల్లో గుంపులో గుండుకొచ్చి ఏమనుకుందంటే శ్రద్ధగా ఆయన ఎతికి ఆ వస్త్రపు చెంగును పట్టుకుంది. వస్త్రపు వెంటనే ఆమె రక్తధారలు ఏమైపోయినాయంట? ఆగిపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనలోని ప్రభావం ఎవరిలోకి వచ్చింది అమ్మా? ఆమెలోనికి వచ్చింది. శ్రద్ధగా వెతకడం ద్వారా ఆమె నష్టపోయిందా? నువ్వు శ్రద్ధగా శుక్రవారం వస్తే నష్టపోతావా? శ్రద్ధగా నెలాఖరికి వస్తే నష్టపోతావా? శ్రద్ధగా ఉపవాసం ఉంటే నష్టపోతావా? శ్రద్ధగా దేవునికి ఇస్తే నష్టపోతావా? బైబిల్లో విధవరాలు కూడా మొదట అప్పం తీసుకున్నామంటే, పిల్లోడు ఏడుస్తుంటే శ్రద్ధగా మొదట అప్పం తీసుకెళ్ళి సావకుడికి ఇచ్చింది. ఆ ఇంటిలో పిండిను నూనెయు తక్కువ కాలేదు. గట్టిగా చప్పడు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి ఇచ్చే దాంట్లో ఎంత శ్రద్ధగా ఉంటున్నావు నువ్వే ప్రశ్న వేసుకో. ఎన్నన్నా కట్టొస్తున్నావు కానీ దేవునికి ఇవ్వాల్సింది కడతలా. లైవ్లో వింటున్న తమ్ముళ్ళారు, మీరు కూడా అంతే. ఎన్నైనా కట్టడానికి వెళ్తున్నావు కానీ శ్రద్ధగా దేవునికి ఇవ్వట్లా. అందుకని నువ్వేమవుతున్నావు అంటే లోటు కనపడతావు. ఇదివరకు ఒక కుమార్తె ప్రియులారా, ఆమెకున్న అలవాటు ఏంటో తెలుసా? వేసవకాలం వెళ్ళిపోయి వర్షాకాలం పనులు స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవ్వగానే మొదటి రోజు పనికి వెళ్ళేది. ఆ మొదటి రోజు కూలి తీసుకొచ్చి ఇచ్చారు. ప్రార్థన చేయించుకునేది. ప్రతి నెల దేవుని భాగం నమ్మకంగా కట్టేది. నిజంగా బాగుంది అప్పుడు. ఇప్పుడైతే ఫస్ట్ రోజు కాదు కదా దేవుని భాగం అన్ని దొంగలిస్తుంది. తన బతికే దొంగ బతికైపోయింది. భర్తను మోసం చేస్తుంది, పిల్లల్ని మోసం చేస్తుంది, కంపెనీలు మోసం చేస్తుంది, శరీరం అంతా మోసం వచ్చేసింది. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి? ఏంటమ్మా అని అంటే, అసలు ఏమైందో తెలీదు, నేను లేవలేకపోతున్నానయ్యా అంటాను. లే, ఇప్పుడైనా శ్రద్ధ చూపించు, ఇక వదిలే అన్నిటినీ. క్రమంగా దేవునికి నీవు శ్రద్ధగా సమర్పించుకో. దేవుడు నీకు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఈ రాత్రికాల సమయంలో మీరు ఎలా ఉంటారు? మొదటి మాట ఎలా ఉంది? బద్ధకంగా ఉంటారా? అయితే మీ ఇంటికి ఏమవుతుంది? రెండోది, శ్రద్ధగా ఉంటారా? అయితే మీ ఇంటికి ఏమవుతుంది? మాట్లాడుతురా. అంతేగాని ఇప్పుడు మిట్లా నువ్వేదో చేస్తే ఇంటికి ఐశ్వర్యం రానే రాదు. గుమ్మం మార్చేసి గుమ్మం పెడతారు కొంతమంది ఐశ్వర్యం రావాలని. లేకపోతే ఇప్పుడు మిట్లారా కొంతమంది శ్రద్ధగా నువ్వు లేవురా బాబు, అయి కట్టితే వచ్చేది కాదురా అంటుంది వాక్యం. వాక్యం చెప్పింది వినండి. గుమ్మడికాయ కట్టినా కొబ్బరికాయ కట్టినా ఎండితీ తప్ప నీకేం మేలు చెయ్యు. ఆ ఎండితీ తప్ప నీకు మేలేమి చేయు. దేవుని స్తోత్రం. మేలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన కోసం ఒక పాట రాస్తారు. ఏం పాట? మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించకనే ఉండలేనయ్యా. మేలు చేయక ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. మీకు సీక్రెట్ చెప్పనా? ఆ సంచిలో నిమ్మకాయలు తీసుకొస్తాడా? ఈ నిమ్మకాయ కట్టుకోమంటాడా?
ఒక నిమ్మకాయ నీకు కట్టుకుంటే నీకు ఎంత మేలు జరిగిద్ది అన్నప్పుడు ఆడు సంచి నిండా నిమ్మకాయలు ఉండే ఆడికి ఎంత మేలు జరగాలి? ఆడికి జరగవుగా. ఆడికి జరిగితే ఆ నిమ్మకాయలు మోసుకునే తిరుగుతాడు, తిరగడు. దేవుని స్తోత్రం. అమ్మా మీకు అర్థమైందన్నమాట. ఒక్క నిమ్మకాయ ఇస్తే ఇగో ఈ నిమ్మకాయ కట్టుకోండి మీకు మేలు జరిగిద్ది అంటాడు కదా. వాడు ఒక్క నిమ్మకాయ నీకు ఇస్తే మేలు జరిగితే ఆడి సంచిలో బోల్డ్ నిమ్మకాయలు ఉన్నాయి. మరి ఆడికి ఎంత మేలు జరగాలి? ఆడికి మేలు జరక్కే కదా నిమ్మకాయలు పట్టుకు తిరిగేది. నువ్వు ఎక్కడ లొంగుతావో అదే చూపిస్తాడు ఆడు. తాడుకు లొంగుతావో తాడు చూపిస్తాడు, నిమ్మకాయ లొంగుతావో నిమ్మకాయ చూపిస్తాడు, లేకపోతే ఇంకోటి తాయిత్తు ఇలా ఏదైనా సరే చూపిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను భ్రమపరచాత్మ నిన్ను పట్టింది. భ్రమ అంతే. అది గడితే జరిగింది, ఇది గడితే జరిగింది. భ్రమ. మేలు చేయాలంటే నువ్వు శ్రద్ధగా దేవుణ్ణి ఎతకాలి. మేలు చేయాలంటే ఏం చేయాలి? మాట్లాడుతులా కొంతమంది శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఏవేవో చెప్తారు. ఆ నాణాలు వేయాలి, అది వెయ్యాలి. ఏంటి వేసేది? అవి నేల మీద చెదలు పడతాయి, ఏమైనా అవుతాయా? ఆటికే పవర్ ఉంటే నీ జేబులో పెట్టి తిరగరాదు. రోజు పవర్ ఉంటే వాటికి జేబులో పెట్టి తిరుగు. పవర్ లేని వాటికి మీరు, అందుకే అన్నాడు, సృష్టికర్తను మరిచి సృష్టిని ప్రార్థన చేస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం ఈ రోజుల్లో. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించి దేవుడి దగ్గర బద్ధకంగా ఉండొద్దు, దేవుడి దగ్గర శ్రద్ధగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.